క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 12 వరకు. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు. మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి ఉదయకాల సమయంలో చిన్న మందగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము అనేక రకాలైనటువంటి డినామినేషన్లను గురించి, క్రైస్తవ్యము అనేక డినామినేషన్లుగా విడిపోయి వారి సిద్ధాంతాలనే వారు ప్రకటించుకుంటూ క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా పక్కకు నెట్టివేసినటువంటి ఈ సందర్భంలో మనము ఈనాటి సార్వత్రిక క్రైస్తవ సంఘము ఉండడము అనేది ఎంతగానో మనము విచారించవలసినటువంటి విషయం. అయితే క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణతలోకి మనము ఎలా రాగలము అంటే దానికి ఉన్నటువంటి ఏకైక ప్రమాణము మనకున్నటువంటి పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలనాత్మకంగా పరిశోధించి చదివితేనే తప్ప క్రీస్తు యొక్క సారూప్యములోకి మనము మారలేము. అలా మారలేని నాడు
మనకు క్రీస్తు అనుగ్రహించినటువంటి నిత్య జీవము అనే దాన్ని మనము సంపాదించుకోలేము, అంటే దాన్ని మనము అచీవ్ చేయలేము. అలాంటప్పుడు క్రీస్తు యొక్క సారూప్యతలోకి సంపూర్ణమగునట్లు మనము సాగిపోవాలి అంటే ఎవరు ఏది చెప్పినా సరే ఆ చెప్పిన దానిని పరిశుద్ధ గ్రంథము యొద్దకు తీసుకొని వచ్చి అలాగు గ్రంథములో ఉన్నదా లేదా, ఒకవేళ గ్రంథము సదరు సేవకుడు చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా ఉన్నదా అన్న విషయాలను పరిశోధించవలసిన అవసరము సగటు విశ్వాసికి ఎంతైనా ఉంది ప్రియులారా. ఈనాడు అందుకనే క్రైస్తవుల్లో ఎంతో భిన్నాభిప్రాయాలు, ప్రతి అంశమును గురించి ఒక్కొక్క సంఘము ఒక్కొక్కలాగా ప్రకటించటము, చివరకు అందులో ఏకాభిప్రాయము రాక మీ సంఘం ఎత్తబడదంటే మీ సంఘం ఎత్తబడదు, లేదా మా సంఘమే ఎత్తబడే సంఘము మిగతా సంఘాలు ఏవి ఎత్తబడే సంఘాలు కాదు అన్నట్లుగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవడం అనేది విచారణకరం. అయితే తుదకు ఏది ఎత్తబడుతుంది ఏది విలువబడుతుంది అనేది ఆయా ఆత్మలకు ఆ ఆత్మలను ఎరిగినటువంటి దేవునికి తప్ప ఎవరికి తెలియదు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనకున్నటువంటి ఏకైక ఆయుధము పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథాన్నే మనము ప్రామాణికంగా మన హృదయాలలో మన మస్తిష్కాలలో నింపుకొని దాని ప్రకారం ఈ లోకములో మనము నడుచుకొని జీవిస్తూ దానిని ఇతరులకు మనము ప్రకటిస్తూ ఉన్ననాడు ఖచ్చితంగా క్రీస్తు యొక్క సారూప్యములోకి క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి మనము వెళ్ళగలము అని ఖచ్చితంగా చెప్పగలము. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఎన్నో డినామినేషన్లు ఉంటే ఉండవచ్చు, కానీ ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే. ప్రభువే రక్షకుడని నమ్మాలి, ప్రభువు మీదే విశ్వాసం ఉంచాలి, ప్రభువు నామములోనే బాప్తిస్మము తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రభువు నామములో బాప్తిస్మము తీసుకుంటామో అప్పుడే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేయటం మొదలు పెడతారు. కానీ అనేక మంది సేవకులు మొదటగా నీటితో బాప్తిస్మము తీసుకున్న తర్వాత మీరు కొన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపిన ఎడల మీరు మోకాళ్ళు అరిగిపోయే విధంగా లేదా నేలలు గుంటలు పడే విధంగా మీరు ప్రార్థనలో గడిపితే కానీ పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి రాదు అని ప్రకటించేటటువంటి సేవకులు ఉన్నారు. అంటే అప్పుడు నీటి బాప్తిస్మం ఒకటి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒకటి, ఇలా 2 బాప్తిస్మాలు ఉన్నాయని ప్రకటించే తప్పుడు బోధకులు కూడా ఉన్నారు ప్రియులారా. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. మనం ఎప్పుడైతే మనస వాచ కర్మేణ క్రీస్తు కొరకు ఈ లోకములో జీవిస్తానని తీర్మానము తీసుకుంటామో, మారు మనస్సు పొంది, అప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో మనల్ని క్రీస్తు వైపుకు నడిపించే విధంగా మనల్ని ప్రేరేపించడం మొదలు పెడతాడు. ఆ తరువాత మన మనస్సాక్షి క్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తుంది. క్రీస్తులో మనం ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుంటామో అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో పనిచేయటం మొదలు పెడతారు. దానినే మనము నూతన సృష్టి, మొదటి పునరుత్థానము అంటాము. కాబట్టి ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు,
ఆయనే మనందరినీ కన్నాడు. మనకంటే ముందు యేసుక్రీస్తు వారిని కన్నాడు. కాబట్టి అందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన అందరికి పైగా ఉన్నాడు. ఆయనను చూడటము మన వల్ల కాదు. ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి అంటే మన ప్రభువే మనల్ని ఆయన దగ్గరికి నడిపించాలి. అందుకోసమనే ఆయన ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కాబట్టి ఆయన ప్రథమ ఫలముగా మనకంటే ముందు తండ్రితో ఉన్నాడు. మన కొరకు ఆయన మనల్ని తండ్రి యొక్క సారూప్యతలోనికి తీసుకొని వెళ్ళటానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కాబట్టి అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. క్రీస్తు అనుగ్రహించు వరము, క్రీస్తు అనుగ్రహించు వరం ఏంటంటే అది కృప. అది వారి పరిమాణము చొప్పున అందరికీ ఆయన ఉచితముగా అనుగ్రహించాడు. ఆ పరిమాణం ఏంటి అంటే మనము క్రీస్తు కొరకు ఈ లోకములో ఎంతవరకు వెళ్ళగలము అనేదే మన పరిమాణము. చావునైనా సరే క్రీస్తు కొరకు లెక్క చేయకుండా మనము వెళ్ళగలిగాము అంటే క్రీస్తుని మనము మన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన వారము అని అర్థమవుతుంది. లేదా కొంత మటుకు మాత్రమే మనము క్రీస్తును వెంబడించామంటే అంతవరకే మనకు క్రీస్తు కృపను అనుగ్రహించినట్లుగా అర్థమవుతుంది. అది ఎంత అనేది మన హృదయాలోచనలను బట్టే ఆధారపడి ఉంటుంది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఏం జరిగింది అన్న విషయాలను ఈనాడు అనేక మంది ప్రశ్నించటము జరుగుతుంది. ఆయన చనిపోయిన తరువాత పరదైసుకు వెళ్ళాడు అని కొంతమంది చెప్తున్నారు. అక్కడ నుంచి వచ్చి తరువాత పరలోకానికి ఆరోహణమయ్యాడు అని కొంతమంది చెప్తున్నారు. పరదైస్ అంటే ఏమిటి, పరలోకం అంటే ఏమిటి, అవి ఎక్కడున్నవి అని ప్రశ్నించటము మనము చూస్తూ ఉన్నాము. చూడండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థమిచ్చుచున్నది కదా. చూడండి, ఆరోహణము అంటే భూమి యొక్క క్రింది భాగములకు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనము పరిశోధించాలి. అదేంటంటే ఇది శాస్త్రాతీతమైనటువంటి జ్ఞానము. ఈ ప్రక్రియకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఆయన శాస్త్రాతీతుడు, హీ సూపర్ న్యాచురల్. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. చెర, మనిషికి చెర. ఏంటా చెర అంటే ధర్మశాస్త్రము అనేది మనిషికి చెర. ఆ చెరలో నుంచి మనిషి బయటికి రాలేకపోతున్నాడు. ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని. ఈ చెర వలన మనిషి తండ్రి అయిన దేవుని సారూప్యతలోనికి రాలేకపోతున్నాడు. ఈ ధర్మశాస్త్రం అనేది మనిషికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని పరిస్థితిలో ఉంది. మరి అలాంటప్పుడు ఈ పరిస్థితి నుంచి మనుషుల్ని కాపాడి
తిరిగి మనిషి యొక్క జన్మస్థానమైనటువంటి తండ్రి యొద్దకు మనిషిని చేర్చేటటువంటి గురుతర బాధ్యతను యేసుక్రీస్తు వారు తన భుజస్కంధాలపై వేసుకొని వచ్చాడు. అదే విషయాన్ని లూకా సువార్తలో గాబ్రియేలు గారు మరియమ్మకు దర్శనములో చెప్తారు. ఇదిగో నీకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని. ఈ క్రిస్మస్ సీజన్ ఈ డేట్ నుంచి లేదా ఇవాళ నుంచి క్రిస్మస్ సీజన్ అనేది మొదలైంది. ఇక వారం వారం అనేక సంఘాలలో రకరకాల క్రిస్మస్లు జరిపించటము మనము చూస్తూ ఉంటాం. యూత్ క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని, తర్వాత ఎల్డర్స్ క్రిస్మస్ అని, తర్వాత విమెన్స్ క్రిస్మస్ అని, ఇలా రకరకాల క్రిస్మస్లను ఈ నెలంతా ఏదో ఒక వారము జరిపించటం మనం చూస్తున్నాం. ఇది ఎందుకు అంటే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యం ఏమిటి అంటే అందరినీ కూడా తండ్రి యొద్దకు చేర్చి ఒక రాజ్యముగా కూర్చి ఆ రాజ్యాన్ని తండ్రి యొద్దకు చేర్చేటటువంటి గొప్ప పని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఈ ధర్మశాస్త్రం అనే చెర నుంచి మనిషిని విడిపించాలి. ఆయన విడిపించాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన శరీరములో నెరవేర్చి దానిని పూర్తిగా కొట్టివేసి నూతన నిబంధనను మనకు అనుగ్రహించాడు. ఆ నూతన నిబంధన మనకు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము నుంచి మొదలై ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి వాక్యమంతా కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి నూతన నిబంధన. ఆ నూతన నిబంధనలో మనం ఏం చేయాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అన్న అన్ని విషయాలను ఆయన మనకు తెలియజేశాడు. ఆ తరువాత సువార్తలలో ఆయన మన కొరకు ఏం చేశాడు అన్న విషయాలను తెలియజేశాడు. నూతన నిబంధనలో మనం ఆయన కొరకు ఏం చేయాలి అన్న విషయాలను తెలియజేశాడు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఆయన చెరగా పట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు అంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమించుచున్నది. ఆయన ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క క్రింది భాగములకు. అంటే ఇక్కడ ఫుట్నోట్లో మొదట అని వ్రాయబడింది కాబట్టి భూమి ఆ చివరకు వెళ్ళాడని కొందరు ప్రకటించటం మనము చూస్తున్నాము. మరికొందరేమో భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాడు అని మరికొందరు ప్రకటించటము. కొన్ని సంస్థలు అయితే ఏకంగా భూమిలో ఒక 40 మీటర్లు లోపలికి తవ్వితే అక్కడ అనేక రకాలైనటువంటి అరుపులు కేకలు వినిపించాయి. అదేనేమో దేవుడు చెప్పిన నరకము అనే విధంగా కొన్ని వార్తాపత్రికలు కూడా ఇలాంటి వార్తలను ప్రకటించాయి ప్రియులారా. అయితే ఇవేవి కూడా సత్యదూరమైనవి. యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము జరిగిపోయిన తరువాత ఆయన ఏం చేశాడంటే ఆరోహణమయ్యాడు, భూమి యొక్క క్రింది భాగములకు దిగాడు. ఆరోహణం అంటే కిందికి వెళ్ళడం, పైనుంచి కిందికి వెళ్ళడం. అంటే ఆయన భూమి మీద నుంచి ఏదో ఒక లోకానికి వెళ్ళాడు. అక్కడే ఆయన 3 రోజులు అని లెక్క వచ్చే విధంగా ఆ క్రిందికి వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఆయన గడిపాడు. ఆ తరువాత ఆయన పునరుత్థానుడై తిరిగి వచ్చి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. పరలోకానికి వెళ్ళాలన్నా లేదా పాతాళానికి వెళ్ళాలన్నా ఆరోహణం అవ్వాల్సిందే. భూమి మీద నుంచి పరదైసుకు వెళితే తప్ప అక్కడ నుంచి పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి యేసుక్రీస్తు వారు
ఆయన శిలువ మీద చనిపోయిన వెంటనే పరదైసుకు వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ప్రియులారా. ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిస్తుంది. భూమి యొక్క క్రింది భాగములకు దిగాలి అంటే ముందు భూమి మీద నుంచి స్పేస్లోకి వెళ్ళాలి, విశ్వంలోకి వెళ్ళాలి. భూమి మీద నుంచి విశ్వంలోకి వెళ్ళాలి అంటే ముందు భూమి మీద నుంచి పైకి ఎత్తబడాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చెప్తారు. నేను భూమి మీద నుంచి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వైపు ఆకర్షించుకొందును అని. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, కానీ ఆ భూమికే అంత ఆకర్షణ శక్తి ఉంటే ఆ భూమిని చేసినటువంటి మన ప్రభువుకి ఇంకెంత ఆకర్షణ శక్తి ఉండాలి. ఇది ఏ శాస్త్రానికి కూడా అందని ఆకర్షణ. కాబట్టి ఆయన ఆరోహణ వాయనగా భూమిపై నుంచి స్పేస్లోకి వెళ్ళి స్పేస్లో నుంచి క్రిందికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ క్రింద ఒక లోకం ఉంది. అదేమిటి అనేది ఏ శాస్త్రానికి కూడా తెలియదు. ఏ కాస్మిక్ సైన్స్ దాని గురించి వివరించలేదు. ఏ అప్లైడ్ ఫిజికల్ సైన్స్ లేదా ఏ రాకెట్ సైన్స్ దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే భౌతికమైన నేత్రములకు, అంటే వెదర్ ఇట్ ఈస్ నేకెడ్ ఐ ఆర్ మేబీ ఇట్ ఈస్ విత్ హబుల్ టెలిస్కోప్, దేంతో చూసినా సరే పరదైసు అనేది మానవ నేత్రములకు కనబడనటువంటి ఒక అంశం. అది మన నాలెడ్జ్కి, మన విజ్ఞానానికి, మన భౌతిక నేత్రాలకు అందనటువంటి ఒక ప్రదేశము. అదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది ప్రియులారా. పరదైసు అంటే ఇది వాస్తవానికి పార్సీ నుంచి వచ్చినటువంటి ఒక పదము. పార్థోస్, దాని నుంచి గ్రీకు పార్డోస్, అక్కడి నుంచి ఇంగ్లీష్ ప్యారడైజ్. అంటే ఒక ఉద్యానవనము అని అర్థం వచ్చేలా ఆ పదం ఉంటుంది. అందంగా అలంకరించబడినటువంటి ఒక ఉద్యానవనము. ఈ ఉద్యానవనము అందంగా అలంకరించబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏడుపు కానీ, పండు కొరుకుట కానీ, బాధ కానీ, వేదన కానీ ఉండదు. అదే భూమి మీద కూడా మనము అనేక రకాలుగా మనకు బాగా ఇష్టమైన వారిని మనము అర్ధాంతరంగా కోల్పోయినప్పుడు, ఆ హృదయం ఎంతగానో బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మన స్నేహితులు కానీ, మన వెల్ విషర్స్ కానీ ఏం చెప్తారంటే, కొంచెము ఒక టూరిస్ట్ ప్రదేశానికి, టూరిస్ట్ రిసార్ట్స్కి తీసుకువెళ్ళండి, ఆమె దుఃఖ నివారణ పొందుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణమును చూసి ఆమె కొంచెము ఉపశమనము పొందుతుంది అని చెప్తుంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణము మన హృదయంలో ఉన్న బాధను కొంతమేర తగ్గించగలదు అన్న విషయాలను మనము ఈ భూమి మీద ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉన్నాం. అలాంటిది అసలు శాశ్వతంగా ఏ బాధ లేకుండా ఎప్పుడు కూడా ఆత్మ సంతోషముతో, ఉల్లాసముతో ఉండేటటువంటి ఒక ప్రదేశముని దేవుడు మన కొరకు నిర్మించి ఉంచటము జరిగింది. దానినే ప్యారడైస్ అంటారు. ఈ భూమి మీద దేవుని కొరకు అనేకమైన కష్టాలను, నష్టాలను ఓర్చుకొని మన ఆస్తులను, మన కష్టార్జితాన్ని, చివరకు అవసరమైతే మన ప్రాణాన్ని కూడా దేవుని కొరకు మనము ఖర్చు పెట్టి ఆయన కొరకు త్యాగం చేసి మన సర్వస్వాన్ని ఆయన కొరకు అర్పిస్తే ఆయన మనకి ఇవ్వబోయేటటువంటి అద్భుతమైనటువంటి విశ్రాంతి మందిరం అది కేవలము మళ్ళా విశ్రాంతి మందిరం మాత్రమే. అక్కడ నుంచి మళ్ళీ ఆయన పరలోకానికి మనల్ని తీసుకువెళ్తాడు.
అది ఎలా ఉంటుంది అంటే అది మాటలతో చెప్పలేము. అది ఎలా ఉంటుంది అనేది ప్రకటన గ్రంథములో చూచాయగా యోహాను గారు మనకు వివరించారు. అయితే మన సబ్జెక్ట్ అది ప్రస్తుతానికి అది కాదు కాబట్టి ఈ పారదైస్ అనేది ఎక్కడ ఉంది? అది ఒక అందంగా అలంకరించబడిన ఉద్యానవనము అని మనము ఆ పదాన్ని బట్టి తెలుసుకున్నాము. అయితే ఆ పరదైసు ఎక్కడ ఉంది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఈనాడు అనేక మంది చనిపోయిన వాళ్ళు పరదేశకు వెళతారని అంటున్నారు. అది ఎక్కడుందండి అని ప్రశ్నించడం మనము చూస్తూ ఉన్నాం. ఆ పరదేశం ఎక్కడుందన్న విషయాన్ని మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథము ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు రాసినటువంటి గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాల్లో మనము గమనించినట్లయితే, దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి అని పరదైసును గురించి యెహెజ్కేలు గారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. ప్యారడైజ్ అంటే ఒక ఉద్యానవనము లేదా ఒక తోట అని మనము తెలుసుకున్నాము. ఆ తోట ఏమిటి, దాని పేరేమిటి అంటే దేవుని తోటకు ఏదేను. ఈ మాటను యెహెజ్కేలు గారు ఎందుకు రాశారు అంటే తూరు రాజును గురించి అంగలార్చుతూ ఈ మాటను ఆయన రాశారు. ఈ తూరు రాజు ఎవరు అంటే మనము ఈనాడు సాతాను, అపవాది అని పిలువబడుతున్నటువంటి ఒక దూత. దానిని లూసిఫర్ అని ఆంగ్లేయులు దానికి నామధేయం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటగా సృష్టి ఆరంభములో దీనిని ఈ దేవుని తోటయగు ఏదెనులో దాన్ని ఆయన ఒక రాజుగా ఉంచాడు. దానిని ఎంతలా అలంకరించాడు అంటే మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రత్నవర్ణపు రాయి, సులీమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము అనేటటువంటి అమూల్యమైన రత్నములతో దాన్ని ఆ తోట కంటే అందంగా అలంకరించి అక్కడ ఒక రాజులాగా పెట్టాడు. కానీ అది దానికి కలిగిన దానితో సంతృప్తి చెందకుండా దేవుని సింహాసనం మీదనే కన్నేసింది. కాబట్టి దాన్ని తన్ని తొక్కి పాతాళమునకు నెట్టివేశాడు ప్రియులారా. కాబట్టి సాతాను గురించి కూడా దేవుడు బాధపడుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది పాతాళానికి వెళ్ళాలని ఆయన కోరుకోలేదు, కానీ జరిగింది. అది తనకు కలిగిన విస్తారమైనటువంటి వ్యాపారము వలన అది గర్వించి దేవుని సింహాసనం మీదనే కన్నేసింది. వెంటనే ఆయన కనుక్కొని దానిని అక్కడ నుంచి, దానికి ఉన్నటువంటి స్థితి నుంచి మరింత భయంకరమైన పరిస్థితిలోకి దాన్ని పంపించి వేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని తోటయగు ఏదేను అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ తరువాత ఈ ఏదేను తూర్పు ప్రాంతంలో ఉంది అన్న విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాము. ఆ విషయం ఎక్కడ ఉంది అని గమనిస్తే మనము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనములో మనకు గ్రంథకర్త స్పష్టంగా తెలియజేస్తున్నారు.
క్షమించండి, ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనములో, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఇది సాతాను చేత, అపవాది చేత మన ఆది తల్లిదండ్రులు మోసగింపక ముందు జరిగినటువంటి సంఘటన ప్రియులారా. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అంటే నరుని ఆయన ఏదెనులో నిర్మించలేదు, ఆయన నేల వంటి నుంచి నరుని నిర్మించాడు. నిర్మించిన తరువాత అక్కడ పెట్టాడు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఏదేనే పరదైసు అని మనము చెప్పవచ్చు. ఈ పరదైసు క్రీస్తు కొరకు భూమి మీద కష్టపడి భూమి మీద తమ జీవిత కాలాన్ని ముగించిన వారందరికీ కూడా ఒక విశ్రాంతిని కలిగించేటటువంటి అందంగా అలంకరించబడిన ఒక ఉద్యానవనము అని అనుకోవచ్చు మనం. అది పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అని చెప్పబడి ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు శుక్రవారం మధ్యాహ్నము తన ప్రాణమును విడిచి ఈ పరదేశంలోనికే వచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తరువాత ఆయన తిరిగి ఆదివారము పునరుత్థానుడై, ఎర్లీ మార్నింగ్ పునరుత్థానుడై తన శిష్యులకు మగ్దలీనా మరియకు కనబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింది భాగములో ఇంకొక లోకం ఉంది. మనకి 3 లోకాలు ఉన్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. 1 పరలోకము, 2 మనము నివసిస్తున్నటువంటి ఈ పాలపుంత నక్షత్ర మండలము విశ్వము, 2వది పాతాళ లోకము, దాన్ని 3వ ఆకాశము అన్నాడు. మొదటిది పరలోకం ఉండేది మొదటి ఆకాశము. మనం నివసిస్తున్నటువంటి ఈ యూనివర్స్, ఈ విశ్వము ఉన్నది 2వ ఆకాశములో. 3వ ఆకాశములో ఈ పరదైసు ఉన్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ప్రియులారా. ఈ 3 లోకాలతో మన ఆత్మ ముడిపడి ఉంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది ఏ శాస్త్రానికి కూడా అందనటువంటి నాలెడ్జ్, ఏ శాస్త్రానికి అందనటువంటి శాస్త్రాతీత జ్ఞానము. చూడండి, ఆ విషయం కూడా చూద్దాము. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనము గమనించినట్లయితే ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తుంది ఈ పరదైసు ఎక్కడ ఉంది అనేది. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము నేనెరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేనెరుగను.
అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలను వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అది దేవునికే తెలియను. ఒక మనిషిని నేను ఎరుగుదును అని స్టెఫను గారిని గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. స్టెఫను గారు పౌలు గారి ఎదుటనే రాళ్లతో కొట్టబడి చంపబడింది. అది పౌలు గారు ప్రత్యక్షంగా చూశారు. ఆ స్టెఫెన్ చావే సౌలుగా ఉన్నటువంటి పౌలు మనస్సు మారటానికి బీజం వేసినట్లుగా మనము చెప్పవచ్చు. ఆ తరువాత ఆయన పౌలుగా మారిన తరువాత ఆయన ప్రార్థనలో ప్రభు దర్శనమును చూస్తున్నాడు, అందుకనే నేను అతిశయిస్తాను. అతిశయించుట నాకు తగదు, కానీ కొన్ని విషయాల్లో నేను అతిశయించాల్సిందే. ఎందుకంటే మనుషులు ఎవరికి చూపించనటువంటి, మనుషులు ఎవరికి చెప్పనటువంటి అనేక విషయాలు ప్రభువు నాకు తెలియజేశాడు. అదేంటంటే, ఒక మనుషుని నేను ఎరుగుదును, అతను క్రీస్తునందుండి చనిపోయాడు, అది నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా అతన్ని చూశాను. అతను చనిపోయేటప్పుడు అతను 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికి తెలియను. 3వ ఆకాశము, ఈ 3వ ఆకాశమే పరదైసు అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. ఆయన శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నాకు తెలీదు. ఆయన వెళ్ళిపోవడము నేను చూడలేదు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విషయాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆయన ఎలా వెళ్ళాడు అనేది నాకు తెలియదు. శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. ఆయన ఖచ్చితంగా శరీరంతో వెళ్ళాడు, కానీ ఆ శరీరము మనకున్నటువంటి శరీరం లాంటిది కాదు. అది ఎలా చెప్పగలము అంటే, మనం ఉన్నటువంటి ఈ భూ వాతావరణంలో ఈ శరీరము మనకు అన్ని పనులు చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఆరోగ్యంగా మనము ఈ భూమి మీద ఉన్నాము. దానికి కారణం ఏంటంటే ఈ భూ వాతావరణము. అదే ఈ భూ వాతావరణాన్ని వదిలేసి మనం స్పేస్లోకి వెళ్ళామనుకోండి, కేవలం ఈ శరీరంతో మనం స్పేస్లో జీవించలేము. దానికి సపరేట్గా బట్టలు ఉంటాయి. కేవలం ఈ బట్టలతోటి మనం అక్కడ బ్రతకలేము. ఎందుకంటే భూమి నుంచి మనం పైకి వెళ్ళే కొలది వాయు పీడనం అనేది పెరుగుతుంది. దానివల్ల మన శరీరంలో కూడా కొంత పీడనంతో రక్త ప్రసరణ జరుగుతుంది. దాన్నే ప్రెజర్, బీపీ అంటారు, బ్లడ్ ప్రెజర్. ఆ బ్లడ్ ప్రెజర్ అనేది ఈ భూ వాతావరణంలో ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఈ భూ వాతావరణం దాటి మనం పైకి వెళ్ళే కొద్దీ అది వాతావరణం మార్పులతో ఇది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. మనము హై ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళితే అక్కడ మనకు బీపీ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. కొంతమందికి అయితే ముక్కుల్లో నుంచి రక్తం కారడం కూడా జరుగుతుంది ప్రియులారా. ఎత్తైన పర్వతాల మీదకి వెళ్తేనే మన శరీరంలో ఇన్ని మార్పులు వచ్చినప్పుడు, అదే స్పేస్లోకి వెళ్తే మన శరీరం అక్కడ తట్టుకోలేదు. కానీ అలా తట్టుకొని జీవించగలిగే విధంగా ఒక బట్టల నిర్మాణాన్ని తయారు చేస్తారు శాస్త్రవేత్తలు. దాన్ని స్పేస్ సూట్ అంటారు. ఆ స్పేస్ సూట్ వేసుకుంటేనే మనము స్పేస్లో ప్రాణాలతో తిరగగలము. దానికి ఒక కృత్రిమమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్ని అమర్చి దాన్ని మన ముక్కుకి నోరికి ఒక క్యాప్ని తగిలించడం జరుగుతుంది. తద్వారా మనము శ్వాస తీసుకొని జీవించగలిగే విధంగా దాన్ని రూపొందిస్తారు. అలా ఆ స్పేస్ సూట్ ఉంటేనే మనము స్పేస్లో మనుగడ సాగించగలము. భూమి మీద అయితే అవేమీ లేకుండా మనుగడ సాగించవచ్చు. అదే పరదైసులోకి వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఒక సూట్ ఉంటుంది.
మన శరీరము ఆ సూటును ధరించుకుంటుంది. అది ఏంటి అనేది మనకు తెలియదు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా. ఆయన శరీరంతో కొనుక్కోబడ్డాడో శరీరం లేక కొనుక్కోబడ్డాడో నాకు తెలియదు. అంటే ఆయన ఏ బాడీ స్ట్రక్చర్తో అక్కడికి వెళ్ళాడన్న విషయం నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిందైతే వాస్తవము, అది నేను చూశాను అని మనకు ఆయన రాస్తున్నారు. అంటే పారడైస్కు సంబంధించినటువంటి ఒక స్పేస్ సూట్ లేదా ఆ నిర్మాణానికి సంబంధించిన అనుకూలమైనటువంటి ఒక శరీరాన్ని దేవుడు మన ఆత్మకు తొడిగిస్తాడని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. అతడు శరీరముతో కొనుక్కోబడనో శరీరము లేక కొనుక్కోబడనో నాకు తెలియదు, కానీ వచింప సఖ్యము కాని మాటలు వినేను. వచింప సఖ్యము కాని కొన్ని మాటలు ఆయన విన్నాడు. అవి ఏంటి అనేది నేను చెప్పలేను, ఎందుకంటే అవి నాకు వినపడలేదు, ఆయనకు మాత్రమే వినపడ్డాయి. అది ఏమిటి అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. అవి వాటిని విని తట్టుకునేంత బలము శక్తి నా చెవులకు లేదు అని చెప్పారు. అవి ఎలా ఉంటాయి అంటే విస్తారమైన జలముల ఘోషలాగా ఉంటాయి అని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తారు ప్రియులారా. అంటే ఆ సౌండ్ని మన నేకెడ్ ఇయర్ విని తట్టుకోలేదు. అందుకోసమనే అవి ఏమిటి అనేది నాకు తెలియదు, వాటిని గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అని పౌలు గారు మనకు చెప్పడం మనము చూస్తున్నాము. అవి దేవునికే తెలియను అంటే వాటి గురించి నన్ను అడగవద్దు అని దేవుడు పౌలు గారితో చెప్పినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే నువ్వు శరీరంతో ఉన్నావు. అక్కడ పరదేశకు వెళ్ళిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే విషయము నీకు ఇప్పుడు అవసరం లేదు. నీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు నువ్వు వాటిని తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే భూమి మీద మనము తెలుసుకోవలసిన విషయాలు వేరే ఉన్నాయి. భూమి మీద మనం తెలుసుకోవలసిన విషయాలు వేరే ఉన్నాయి. అవి ఏమిటి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మన పాఠంలోకి వచ్చేస్తే, మనమందరము విశ్వాసము విషయంలో దేవుని కూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణుల పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఇవి భూమి మీద మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మనమందరము విశ్వాసము విషయములో దేవుని కూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వం పొందాలి. మనం విశ్వాసంలో ఏకత్వం పొందాలి. అంటే ఇక్కడ విశ్వాసంలో ఎవరో కూడా ఏకత్వం పొందడానికి ప్రయత్నించరు. వాళ్ళ డినామినేషన్కి ఒక సిద్ధాంతం ఉంటుంది, వీళ్ళ డినామినేషన్కి ఒక సిద్ధాంతం ఉంటుంది. మా సిద్ధాంతం గొప్పదని వీళ్ళు చెప్తారు, మా సిద్ధాంతం గొప్పదని వీళ్ళు చెప్తారు. మెట్టుకు ఇద్దరు కలిసి ఓకే బ్రదర్, మీ విశ్వాసము నీది బ్రదర్, నా విశ్వాసము నాది బ్రదర్ అంటారు. ఇక్కడ ఏకత్వానికి ఏ విధమైనటువంటి అవకాశము లేని విశ్వాసాలుగా నేటి క్రైస్తవ విశ్వాసులు మారిపోవడం అనేది ఎంత విచారమో చూడండి బ్రదర్. ఇక్కడ బ్రదర్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఎవరి సిద్ధాంతాలను వారు గొప్ప చేసుకుంటూ, నీ విశ్వాసము నీది బ్రదర్, నా విశ్వాసము నాది బ్రదర్ అని మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలను మనము ఎన్నో చూస్తున్నాము. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేసింది? విశ్వాసము ఒక్కటే అని తెలియజేస్తుంది 6వ వచనములో. కానీ వీళ్ళేమంటున్నారు? మీ విశ్వాసము నీది, నా విశ్వాసము నాది. అంటే ఇక్కడ విశ్వాసాన్ని ఎవరికి వాళ్ళు విడగొట్టుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ ఏకత్వం లేదు. ఏకత్వం గురించి మనము నేర్చుకోవాలి. ఏకత్వం ఎలా సాధించాలి అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది.
సంపూర్ణ పురుషులము. క్రీస్తును విశ్వాసములో ఏకత్వం లేదు, క్రీస్తును కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం లేదు. క్రీస్తును కూర్చిన జ్ఞాన విషయంలో అసలు లేదు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతుంటారు. మరికొందరైతే మరీ దారుణంగా ఆయన రాజుగా వస్తాడంటాడు. ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించి దాని తాళపు చెవుల్ని పేతురు గారికి ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయి 2024-25 సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఇప్పటికీ కూడా కొంతమంది ఆయన యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడటం మనం చూస్తూ ఉన్నాం. మరికొందరైతే 1000 ఏళ్ళు ఆయన భూమి మీదకి వచ్చి యెరూషలేములో దిగి పరిపాలిస్తాడని మరికొందరు చెప్పడం మనం విడ్డూరంగా చూస్తూ ఉన్నాం. క్రీస్తును గూర్చిన జ్ఞానము విషయంలో అసలు లేదు ఏకత్వం. ఎవరికి తోచింది వాళ్ళు ప్రకటిస్తూ వాళ్ళదే కరెక్ట్ అనుకుంటూ ఇతరులను తప్పుడు బోధకులుగా చిత్రీకరించే ప్రయత్నము విపరీతంగా జరుగుతుంది ప్రియులారా. ఈనాడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ భయంకరంగా తప్పుడు బోధలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీది తప్పంటే మీది తప్పని ఈనాడు సేవకులే ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు కౌంటర్ వీడియోలు చేసుకుంటూ క్రీస్తు నామాన్ని అన్యుల మధ్యలో అపహాస్యముకు గురి చేయడం మనం ఈనాడు చూస్తూ ఉన్నాము. క్రీస్తుని గురించినటువంటి క్రీస్తు జ్ఞానమును గురించినటువంటి ఏకాభిప్రాయము అస్సలు లేదు. ఆ తర్వాత దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము లేదు, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము లేదు. సంపూర్ణ పురుషులు అగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉంటే క్రీస్తుని గురించిన సంపూర్ణ సారూప్యతను ఎప్పటికీ మనం సాధిస్తాం. క్రీస్తుని గురించిన సంపూర్ణ స్థితిలోకి సంపూర్ణతలోకి మనము దాటి ఎప్పుడు వెళతాము. కానీ వెళ్ళాలి. క్రీస్తుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. క్రీస్తుని గురించి సంపూర్ణ పురుషులముగా మనము ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సాధించాలి. అలా సాధించగలిగితేనే తండ్రి ఎదురుగా మనము నిలబడగలము. మనల్ని తీసుకెళ్ళి గర్వంగా యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట నిలబెట్టగలడు. ఇదిగో నీ కుమారుడు, నా తమ్ముడు, నా సారూప్యతలోకి తన్ని తీసుకొని వచ్చి నీ ముందు నిలబెడుతున్నాను తండ్రి అని మన గురించి యేసుక్రీస్తు వారు గర్వంగా తండ్రికి చెప్పగలరు. ఇది సాధించటానికి మనకున్నటువంటి ఏకైక సాధనము పరిశుద్ధ గ్రంథము ప్రియులారా. కాబట్టి లోకములో ఎందరో ఎన్నో రకాలుగా బోధిస్తున్నప్పటికీ, ఎంతమంది ఎన్ని రకాలుగా బోధించినా సరే, దేవుని జ్ఞానమును గూర్చి, క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానమును గూర్చి, విశ్వాసమును గూర్చి పరిశుద్ధ గ్రంథమును పట్టి పరిశోధించి పరిశీలించి ఏది సత్యమో, ఏది వాక్యానుసారమో, ఏది సత్య దూరముగా ఉన్నదో ఆత్మచేత మనము గ్రహించి క్రీస్తు యొక్క సారూప్యతలోకి మారి సంపూర్ణ సిద్ధి సాధించి క్రీస్తు వలె మనము సంపూర్ణము అగునట్లు క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క విశ్వాసములో, క్రీస్తు యొక్క జ్ఞానములో ముందుకు సాగాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో నా తండ్రి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొంది ఉన్నారని గ్రహించి
మీ పాదములకు వెలలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడిన తండ్రి, వారి యొక్క అవసరతలను అక్కర్లను తీర్చి నా ప్రభువా, అలాగనే నా తండ్రి అంతర్జాలం ద్వారా నా ప్రభువా మీ వాక్యము వింటున్నటువంటి అనేక మంది నా తండ్రి మీ బిడ్డలను నా ప్రభువా సంపూర్ణ సిద్ధిలోకి, క్రీస్తు సారూప్యతలోకి, క్రీస్తు యొక్క విశ్వాసములోకి ఏకముగా మేము నడిపించినట్లు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా మీరు అభివృద్ధి పరిచి నా తండ్రి సఫలపరిచి నా ప్రభువా అనేకులకు ఈ మాటలు చేరువవున్నట్లు నా తండ్రి మీరు సహాయం చేసి నా ప్రభువా సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప కార్యమును మాకు అనుగ్రహించి మీ యొక్క ఆత్మ ద్వారా మీ జ్ఞానము ద్వారా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మీ ప్రేమకై మీ పాదాలకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగుననే నా తండ్రి ఈ పని నా ప్రభువా నేను ఒక్కడిగా మొదలుపెట్టి అనేక మందిని ఈనాడు నా పనిలో పాలిభాగస్తులను చేసినందుకై మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి అనేక మందిని నా ప్రభువా మీ యొక్క సారూప్యతలోకి చేర్చున్నట్లు అనేక ఆత్మలను నా ప్రభువా నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగనే నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీని దరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించున్నట్లు మీరు సహాయం చేయగలరని, గడిచిన 24 గంటల్లో గడవబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.